కృష్ణా జలాల పంపిణీపై మోసం మోసము ఎవరిది, పోరాటం ఎవరిది? క్వశ్చన్ మార్కు. 299 టీఎంసీల కేటాయింపు తాత్కాలికమా శాశ్వతమా? క్వశ్చన్ మార్కులు. కేసీఆర్ ప్రభుత్వమే 299 టీఎంసీలకు ఒప్పుకున్నారా? కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలో నిజమెంత? బచావత్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏం జరిగింది? అసలు విభజన చట్టంలో ఏముంది? రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కుట్రలేంటి? సెక్షన్ 3 కింద శాశ్వత కేటాయింపు కోసం ట్రిబ్యునల్ ఏర్పాటుకు కొట్లాడింది ఎవరు? క్వశ్చన్ మార్క్. ఇక 2023 అక్టోబర్లో సెక్షన్ 3 కింద అదనపు రెఫరెన్సెస్ ను బ్రిజేష్ కు బాధలు అప్పజెప్పడానికి పోరాటం చేసింది ఎవరు? క్వశ్చన్ మార్క్. కృష్ణా జలాల కేటాయింపులో ఎప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ మార్క్. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? క్వశ్చన్ మార్క్. విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్రీధర్ రావు దేశ్ పాండే గారి సహకారంతో తెలంగాణ ప్రత్యేకతను రాస్తాందంట. సో తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి విషయం పైన మరి ఈయన గట్టిగా దండిగా ఫోకస్ పెట్టినట్టు కొడుతుంది రాసింది. అసలు వాస్తవాలు అనే శీర్షికను నిన్న అనగా మరి తెలంగాణ పత్రిక ఫలితమైందంటే కథనానికి ఇది కొనసాగింపు అని చెప్పేసి రాసింది. నిన్న మరి నేను పేపర్ చదవలే కదా, నేను రాసినంట ఆయన దాని కొనసాగింపుగా ఇది రాసినట్ట. ఏదైనా సరే పాలమూరు రంగారెడ్డి పైన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చేరవేయనే లక్ష్యంతో మరి ఈయన స్పెషల్ ఎపిసోడ్ చేసినట్టు కొడుతుంది. ఇక ఇగో ఈ మునగాడు తెలివి తక్కువలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆయన ఏమంటాడంటే జనవరి 1న ఇరిగేషన్ పై ప్రజెంటేషన్స్ అంట. ప్రజాభవన్ లో జరగనున్న కార్యక్రమం పీపీటీ ఇవ్వనున్న మంత్రి ఉత్తము, హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. నీటిపారుదల రంగంపై అవగాహన కోసం ఏర్పాటట. మరి అన్నగారు జనవరి 1న ఇరిగేషన్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఆ రోజు రుమాలు గట్టిగా కట్టుకొని ఇళ్ళకెళ్ళి ఇస్తాడు ప్రజెంటేషన్. గట్టిగా కడతాడు. మళ్ళీ ఎందుకంటే చిన్నగా కడితే మళ్ళీ తెలివి ఎక్కువ వస్తుంది. ఆ తెలివిని మనం తట్టుకోలేము. అబ్బా అబ్బా ఏం ప్రిపేర్ అవుతావే ఓ అన్న, ప్రిపేర్ అవుతావా ఈసారి అన్న? ఈ తాప్ అన్న నాకు డౌటే నువ్వు ప్రిపేర్ అవుతావని. నువ్వు పండుకునే తందుకే వస్తుండొచ్చు, వచ్చినా కూడా. ఇక ఎరువులు మహాప్రభో, యూరియా కోసం అన్నదాతలు కష్టాలు పడుతురు, రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న రైతులు, సెల్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన, మా బాధలు పట్టవా అంటూ నిలదీత, సరిపడ ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎంకు చావు భాష తప్ప సాగు తెలియదు, యాప్ లేదు, యూరియా లేదు, హరీష్ రావు. యో మమ్మల్ని కోసినా లేవు మా కాడ పైసలు, ఏం చేయమంటారా? మమ్మల్ని కోసినా లేవు. ఇది మన నల్లమల పులి గారి యొక్క స్లాంగ్. పైసలు లేవు, మేము ఆడ బిల్లు కట్టలేము, ఆడ బిల్లు కడితే ఆడ ఊజాలు తెలియదు. ఏమైనా సరే మా కాడ గాడిద గుడ్డు ఉంది, అందుకోసమే ఏం చెప్తారంటే ఇవో మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయరి, ఎరువులు బంద్ చేయరి, న్యాచురల్ ఫార్మింగ్ చేయరి. అది కూడా కావాలంటే మీకు ఇంకా మంచి సలహాలు ఇస్తాం. మేము యాప్ చెప్తాం, యాప్లో మీరు బుక్ చేసుకోరి, అది వచ్చిన ఆడే తినరి లేదా సావురి. మీ యాప్లో మన్ను వాడ, మీ యాప్ తెచ్చింది అందుకే కావచ్చు. రైతులేమో రోడ్ల మీకు వస్తారు. ఇక రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తవ్వాలని చెప్పేసి మరి ఆయన పోయిండు సిద్దిపేటట. రిజర్వేషన్ల తర్వాత ఎన్నికల ఇంకో పనికిమాల సంఘం అని పెట్టుకోను. పనికిమాల సంఘానికి అధ్యక్షుడు పెట్టుకుంటే నాకు నచ్చుతుంది సీనన్న. మాట తప్పితే సహించేది లేదు. జాదుల సీన ఏం వీకినా మరి మన మాట తప్పితే నేను వీకినవా? ఇవో మీరు పరాన్న జీవులు గద్దే. జాదుల సీనే కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, మల్లిగాడి కానీ, గొలిగాడి కానీ మీరు పరాన్న జీవులు. మంది పెళ్లికి మంగళారతి వెళ్ళినట్టు బీసీల పేరు ఎక్కువ బీసీ తప్ప మీ కష్టం మన్ను కూడా లేదు. మీరు నిజంగా బీసీలకు టేకదారులు అయితే మీరేం బీకిరు? మన సర్పంచ్ ఎన్నికలు పెడతా అంటే పికలేకపోయారు. ఇక మళ్ళీ కథలు చెప్పి ఇక మీరు పోరాటం చెప్తాం, మన్ను చెప్తామని ఈ లంగా పుచ్చట్లు బంద్ చేయదు. లేదంటే రేవంత్ రెడ్డి 2 బొక్కలు వేసారు తిందిరా, నాకు తెలుసుగా సాగు అని సకదానం ఏందో. కానీ పనికి మాల మధ్య చెప్పి బీసీలను మోసం చేయకు, అది నేను చెప్పదలుచుకున్నా. ఇంకా ఢిల్లీకి రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న సీఎం సారు ఏం చేయమంటారు మరి? మా అన్న ఢిల్లీకి ఇంకో 50 సార్లు పోతాడు, నష్టమా? సెంచరీ దాటిందేమో మరి, పాటికి సెంచరీ దాటిందో దాటలేదో నేను కౌంట్ చేయలేదే.